ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దర్శకుడు సనోజ్ మిశ్రా గుర్తున్నాడా? అతనెవరో అనుకుంటున్నారా? మహాకుంభమేళ సెన్సేషన్ మోనాలిసా గుర్తుందిగా. తనకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టరే ఈ సనోజ్ మిశ్రా. కొన్ని రోజుల క్రితం వరకు మోనాలిసా వల్ల వార్తల్లో నిలిస్తే తాజాగా మరోసారి అతడి పేరు మారుమోగిపోతోంది. కారణం అతడిపై అత్యాచారం కేసు నమోదు కావడమే. 2020లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సనోజ్ మిశ్రాను కలిశానని, సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఎక్కువగా ఫోన్స్ చేసేవాడని, ఆపై దర్శకుడు 17 జూన్ 2021న తనకు కాల్ చేసి ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు చెప్పాడని, తనను కలవడానికి రావాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించాడని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. అయితే మరుసటి రోజు జూన్ 18, 2021న దర్శకుడు మళ్లీ ఫోన్ చేసి రైల్వే స్టేషన్కు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించారని, చేసేది లేక రైల్వే స్టేషన్ కు వెళ్తే తనను రిసార్ట్ కు తీసుకెళ్లాడని, ఆపై మత్తుమందిచ్చి తనపై దాడికి పాల్పడ్డాడని, ఆపై అసభ్యకరమైన ఫోటోస్, వీడియోస్ తీసి బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అనేకసార్లు దాడికి పాల్పడ్డారని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో ముంబై వచ్చి అతడితోనే జీవించడం ప్రారంభించారని, చాలాసార్లు తనను కొట్టారని తెలిపింది. 2025 ఫిబ్రవరిలో తనను విడిచిపెట్టాడని, ఫిర్యాదు చేస్తే తన అసభ్యకరమైన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. అయితే ప్రస్తుతం మోనాలిసాకు కూడా డైరెక్టర్ ట్యాప్లో చిక్కుకుందా అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్షమాలలు అమ్మి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోనాలిసా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ ఆఫర్లు ఇస్తారని తీసుకెళ్లి ఆమెకు సినిమా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయనను అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో మోనాలిసా పరిస్థితి అయోమయంలో పడింది. మోనాలిసాకు హీరోయిన్ అవకాశం ఇస్తారని ప్రామిస్ చేసిన మిశ్రా ప్రస్తుతం ఆమెని యాక్టింగ్ కోర్స్లో జాయిన్ చేశాడని సమాచారం. ఇదిలా ఉంటే సనోజ్ మిశ్రా కుంభమేళా మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలోనే ఓ పాత్రకు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఇక మిశ్రా విషయానికి వస్తే ఆయన గాంధీగిరి, రామ్ కీ జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టు కశ్మీర్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.